మిఠాయి కిళ్ళి హరాణి నింగి మెరుపు మనసేమో మల్లె తెలుపు. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ పెద్దన్న చిత్రాన్ని ఇప్పుడు సన్‌నెక్స్ లో చూసి ఆనందించండి. ఆ రాజేంద్ర మనుషులు నిన్ను హాస్పిటల్ నుంచి కిడ్నాప్ చేయబోయారు. నన్నా? ఎప్పుడు? మరి నాకెందుకు గుర్తుకు రావడం లేదు? నీకు వాళ్ళు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. ఏంటిది? డాక్టర్ మీకు ఇంజెక్షన్ ఇమ్మన్నారు మేడం. దాంతో నువ్వు స్పృహ తప్పావు. నిన్ను స్ట్రెచ్చర్ మీద తీసుకుపోయారు. అలా వ్యాన్ ఎక్కించి తీసుకుపోతుంటే ఐఎమ్ సో లక్కీ సార్. మీరే గనక నాకు తోడుగా లేకపోయింటే ఈ పాటికి శవంగా మారుండేదాన్ని. థ్యాంక్ యూ సో మచ్. మీరు నా అదృష్టం సార్. నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు సానియా. ఇన్ఫాక్ట్ నేనే చాలా లక్కీ తెలుసా? నువ్వే గనక రాజేంద్ర మీద ఆ వీడియో తీసుండకపోతే నిర్మోహమాటంగా నేను ఓడిపోయి ఉండేవాణ్ణి. ఆ రాజేంద్ర ముందు తల వంచుకోవాల్సొచ్చేది. నేనుండగా మీరు ఓడర్ అని చెప్పాను కదా సార్. అందుకే అంటున్నా, నువ్వు నా అదృష్టం. మీరు నా అదృష్టం. ఏదోలాగా ఉంది నీ చూపే కోరింది, మనసే ఆగనంది నిన్ను చూస్తేనే ప్రియా. ప్రేమే అనిపిస్తోంది, ఊహల్లో ముంచేస్తోంది, నీ చిరునవ్వే నాపై చినుకల్లే వాలగా. నువ్వేనా ప్రియ నాలో సగం ప్రతి క్షణం. నువ్వేనా ప్రియ నీదే కదా నా జీవితం. సరే, కాసేపు రిలాక్స్ అవ్వు. ఏదన్నా అవసరం ఉంటే పిలు, లేచి మాత్రం నడవద్దు. డాక్టర్ గారు కనీసం 5 రోజులు నడవనియొద్దని సీరియస్గా చెప్పారు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నా ప్రాణం కాపాడినందుకు. నా ప్రాణాన్ని నేను కాపాడుకున్నా. దానికి థ్యాంక్స్ అవసరం లేదేమో. ఏం జరిగినా మన మంచికే అంటారు. నా కాలు బెనికింది కూడా రాహుల్ గారిని నాకు దగ్గర చేయడానికేనేమో.
అయ్యో నేను చెప్పేది నిజమన్నా. అరవింద్ గారి భార్య రోహిణియే సానియాని తీసుకెళ్లమని మాకు అప్పచెప్పింది. అదే నేను అడిగేది. ఎలా చెప్తుంది? ఎందుకు చెప్తుంది? ఆ విషయం మాకు అర్థం కాలేదు సార్. కానీ ఆవిడే స్వయంగా మాతో సానియాని తీసుకెళ్లమని, కానీ తనకి ఎలాంటి ఇబ్బంది తలపెట్టద్దని చెప్పింది. మేమెవరో ఆవిడికి తెలీదు. సో మా కోసం కాదు, కానీ ఆవిడ మాత్రం సానియాని అక్కడి నుంచి తప్పించాలని చూస్తున్నానా? ఇది మాత్రం పక్కా నిజం. సో రోహిణి కూడా సానియాని రాహుల్కి దూరం చేయాలని చూస్తుందన్నమాట. నువ్వు కూడా ఏంటి తారా? వాళ్ళేదో చెప్తే దాన్ని బట్టి నిర్ణయానికి వస్తావేంటి? అందులో నమ్మలేనంత మ్యాటర్ ఏముంది రాజేంద్ర? రోహిణికి కావాల్సిందేంటి? తన కూతురు పెళ్లి రాహుల్తో జరగడం. దానికి అడ్డుపడుతోంది సానియా. సో సానియా అక్కడున్నంతకాలం అఖిలకి పక్కలో బళ్ళెం ఉన్నట్టే. అందుకని తప్పించేద్దామనుకునుంటుంది. ప్రేమని దానం తీసుకున్న మనిషికి ప్రాణాలు తీసుకోవడం పెద్ద విషయమేవీ కాదు కదా. అందుకు అఖిల ట్రై చేస్తోంది కదా. ఆ విషయం రోహిణికి తెలీదేమో. ఎలాగైతే అఖిల తనకి చెప్పకుండా సీక్రెట్గా ట్రై చేస్తోందో, అలాగే రోహిణి కూడా అఖిలకి మిగిలిన వాళ్ళకి తెలియకుండా ట్రై చేస్తుండొచ్చు కదా. సరే, అలా అనుకుంటే మరి రోహిణి తరపున సానియాని కిడ్నాప్ చేయడానికి వచ్చిందెవరు? ఎవరికో సుపారీ ఇచ్చి ఉంటుంది. ఎందుకంటే ఎవరొచ్చారో ఎందుకొచ్చారో తెలియకుండా వీళ్లతో తొందరగా తీసుకెళ్ళండి అంటుందని నేననుకోను. వండర్ఫుల్. ఇది పాయింట్. అంటే సానియాకిప్పుడు ముగ్గురు శత్రువులు: అఖిల, రోహిణి, రాజేంద్ర. దాన్ని బట్టి చూస్తే ఆ సానియా ఆ ఇంట్లో ఎక్కువ కాలం ఉండటం కష్టమే. ఎగ్జాక్ట్లీ. సానియా ఆ ఇంటి నుంచి బయటకొచ్చే రోజు చాలా దగ్గరలోనే ఉంది. కారణం ఏదైనా సానియా మన చేతికి చిక్కకుండా చాలాసార్లు తప్పించుకుంది. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ గురి తప్పకూడదు. తప్పదు. నాది గ్యారంటీ. సారీరా రాహుల్, నేను కావాలని సానియాని బయటికి తీసుకెళ్లలేదురా. తనకు తగిలిన దెబ్బను చూసి మేం తట్టుకోలేక హాస్పిటల్కి తీసుకెళ్లాం. వెంట నారాయణని కూడా తీసుకెళ్లాం. ఆడపిల్లకి అంత దెబ్బ తగిలినా ఎవరికి ఏం పట్టదా అంటావేమో అనిపించింది. నీ సంగతి ఎలా ఉన్నా సానియా బాధ చూసి మేమే సైలెంట్గా ఉండలేకపోయాం రాహుల్. థ్యాంక్ యూ మామయ్య. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య. మీరు చేసింది 100% కరెక్ట్. తను మన గెస్ట్, సాక్షిగా మన కోసం ఇక్కడికొచ్చి ఉంది. అలాంటప్పుడు తనని కాపాడాల్సిన బాధ్యత మన ఇంట్లో అందరిది. తన పట్ల మీరు తీసుకున్న కేర్కి, కన్సర్న్కి నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మరి అలా ఉన్నావేంట్రా? మాకు నిజంగా భయం వేసింది తెలుసా? నువ్వేం ఫీల్ అవుతున్నావో మాకు తెలియదు కదా. నేను ఫీల్ అవుతోంది మీరు చేసిన దానికి కాదత్తా. ఆ రాజేంద్ర అవకాశం కోసం కాచు కూర్చున్నాడు. సానియా ఎప్పుడెప్పుడు బయటకొస్తుందా
ఎప్పుడెప్పుడు కిడ్నాప్ చేసి చంపేద్దామా అని ఎదురు చూస్తున్నాడు. వాడు లోపలికి వెళ్లేదాకా సానియా బయటికి రావడం ప్రమాదం. సానియా ప్రాణం పోతే నేను బ్రతికున్న శవంతో సమానమత్తయ్య. ఈ ప్రపంచానికి ఆ రాజేంద్రకి నేనేంటో చూపించాలంటే సానియా ఉండాలి, నా పక్కనే ఉండాలి. నాతోనే ఉండాలి. అందుకే సానియాకి ఏం జరిగినా జస్ట్ నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నాకు తెలియకుండా సానియా విషయంలో ఏది జరిగినా మీ మేనల్లుడిగా కాదు, ఏసీపీగా నన్ను చూడాల్సొస్తుంది. ఇది ఆర్డర్ కాదు, రిక్వెస్ట్. అర్థం చేసుకోండి. వాడికి నీ విషయం తెలిసిపోతుందేమోనని మొహం మీదే అడిగేస్తాడని ఎంత కంగారు పడ్డానో తెలుసా? అన్నింటికి అలా భయపడుతూ ఉంటే ఏ పని చెయ్యలేం. నోర్ముయ్, ఎంత నీచమైన పనిచేశావో కనీసం ఇప్పటికైనా అర్థం చేసుకో. దేవుడి దయవల్ల వాడా పిల్లని ప్రాణాలతో తీసుకొచ్చాడు కాబట్టి సరిపోయింది, లేదంటే జీవితాంతం బాధపడాల్సొచ్చేది. చేసిన పని గురించి మింగలేక కక్కలేక చచ్చిపోతున్నాను. అది చావలేదని నేను ఫీల్ అవుతుంటే మధ్యలో నీ నసేంటి నాకు? ఛా, ఇంత ఎఫర్ట్ వేస్ట్ అయిపోయింది. నా కర్మ. దేవుడా, నాకు తెలిసి ఏ అపకారం జరగకుండా చేశావు. అంతే చాలు తండ్రి. అన్నయ్య, ఏంటిది? సానియాని రుద్ర ఆల్రెడీ కిడ్నాప్ చేశాడని చెప్పారు కదా, మరి ఇదేంటి? రాహుల్ మళ్ళీ సానియాని ఇంటికి తీసుకొచ్చాడు. రుద్ర కిడ్నాప్ చేయలేదా? చేశాడు. మరి ఇదేంటి? రుద్ర కిడ్నాప్ చేస్తే మరి సానియా మళ్ళీ రాహుల్ దగ్గరికి ఎలా వచ్చింది? అది చెప్పడానికే కాల్ చేశానమ్మా. రుద్ర సానియాని కిడ్నాప్ చేయడానికి హాస్పిటల్కి వచ్చాడు. సేమ్ టైం ఆ రాజేంద్ర మనుషులు కూడా సానియా కోసం అక్కడికే వచ్చారంట. రాజేంద్ర మనుషులు అక్కడికొచ్చారా? వచ్చారు. సానియాని బయటికి తీసుకువెళ్లారు. నువ్వు హెల్ప్ చేసింది వాళ్లకే, రుద్ర కాదు. ఓ, ఆల్రెడీ పనైపోయిందా? గుడ్ గుడ్. జాగ్రత్తగా తీసుకెళ్ళండి. రుద్ర అక్కడికి కాస్త లేటుగా వచ్చాడు. అప్పటికే రాజేంద్ర మనుషులు సానియాని తీసుకువెళ్తున్నారు. ఈలోపు అక్కడికి రాహుల్ వచ్చాడు. దాంతో సానియాని వెంటనే హాస్పిటల్ దాటించాలని చూశారు. సరిగ్గా ఆ టైంలోనే రుద్ర వాళ్ళ నుంచి సానియాని కాపాడి తనతో తీసుకువెళ్తున్న టైంలో రోడ్డు మీద పోలీసులు అడ్డగించారు. తప్పనిసరి పరిస్థితుల్లో రుద్ర సానియాని వెహికల్లోనే వదిలిపెట్టి వెనక్కొచ్చేశాడు. ఇది జరిగింది. ఏది ఎలా ఉన్నా మళ్ళీ మనం మంచి ఛాన్స్ మిస్ అయ్యామన్నయ్య. జరిగిందంతా చూస్తుంటే మన ప్లాన్ బాగానే ఉన్నా ఎగ్జిక్యూషన్లో ఎక్కడో దెబ్బతింటున్నాం. ఎక్కడో మనకు తెలియకుండా తప్పు జరుగుతోంది. దేవుడు మన వైపు ఉన్నాడమ్మా. అదే గనక రాహుల్కి రుద్ర దొరికితే మనందరం ఇరుక్కుపోయేవాళ్ళం. నాకెందుకో ఈ మ్యాటర్ని ఇక్కడతో వదిలేస్తే బెటర్ అనిపిస్తోంది. ఇంకోసారి ఆలోచించమ్మా. సరే, ప్రస్తుతమైతే ప్రమాదం తప్పింది కదా, మిగతా విషయాలు మళ్ళీ ఆలోచిద్దామన్నయ్య.
సరేనా? సరేనమ్మా, ఉంటాను. మంచిదన్నయ్యా. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. హ్మ్. అంటే నేనక్కడ సపోర్ట్ ఇచ్చింది ఆ రాజేంద్ర మనుషులకా? అమ్మో, ఇంకా నయం. రాహుల్ రుద్రాల వల్ల సానియా వెనక్కొచ్చింది. లేదంటే ఈ పాటికి సానియా నా రాక్షసులు చంపేసేవాళ్ళు. థ్యాంక్ యూ రుద్ర, థ్యాంక్ గాడ్. తీసుకో. ఏంటి, ఏమైంది? ఏంటి అంటారేంటి సార్? నా పరిస్థితి ఏంటి? ఈ సిట్యుయేషన్స్ ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. నేనిక్కడుంటే మీకు ఇబ్బంది, బయటికెళితే నాకు ఇబ్బంది. ఇంట్లో ఉండి మీ ప్రాణాలు తీస్తున్నాను, బయటికెళ్తే నా ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాను. ఎలా సార్? ఎంతకాలం ఇలా? అదేంటి సానియా, నువ్వే ఇలా డీలా పడితే ఎలా? గెలుపు ఈజీగా రాదు, గొప్పవాళ్ళు ఊరికే కారు. బంగారం నగ కావాలంటే నిప్పుల్లో కరగాలి, సుత్తి దెబ్బలు తినాలి. రాజేంద్రని గెలవాలంటే ఇలాంటి ఇబ్బందుల్ని నవ్వుతూ భరించాలి. తప్పదు. వాడు మనకి ఒక విధంగా టార్గెట్ ఫిక్స్ చేశాడు సానియా. ఈ 30 రోజులు మనకు టెస్టింగ్ పీరియడ్. ఖచ్చితంగా నువ్విక్కడ అన్ని రోజులు ఉండలేవని, బయటికొచ్చి తీరుతావని వాడి నమ్మకం. దాన్ని నిజం చేయడం చేయకపోవడం అన్నది కేవలం మన చేతుల్లోనే ఉంది. ముఖ్యంగా నీ చేతుల్లోనే ఉంది. Got it? తీసుకో. సరే సార్, మిమ్మల్ని గెలిపించడానికి వచ్చిన దాన్ని నన్ను నేనెలా ఓడించుకుంటాను? అలాగే మీ ఇష్టం. అవును, నిన్న ఆ ఫైల్ని తీసుకుని మా ఇంటికి తీసుకుపోయారు కదా, ఏమైందో నాకు చెప్పనే లేదు. అబ్బా శ్రీవిద్య గారిని గుర్తుపట్టాడా? తన నుంచే తీసుకొచ్చానన్నాడా? చెప్పండి సార్. అబ్బా ఏమన్నాడు? లేదు సానియా, తను కాదంట. నిన్ను తెచ్చింది శ్రీవిద్య గారి నుంచి కాదన్నాడు. బట్ ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్ సానియా. మీ అబ్బాకి 20 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన గుర్తుండకపోవచ్చు. బట్ నా అంచనా ప్రకారం ఇది జస్ట్ కోఇన్సిడెన్స్ కాదు. నిన్ను ఎత్తుకురావడానికి, శ్రీవిద్య గారు చనిపోవడానికి ఏదో ఒక లింక్ ఉంది. ఖచ్చితంగా శ్రీవిద్య గారే మీ అమ్మగారని నాకు అనిపిస్తుంది. బట్ ఇది నమ్మకం మాత్రమే. ఈ నమ్మకం నిజం కావాలంటే
ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరకాలి. దొరుకుతుంది. ఇక్కడి దాకా వచ్చింది ఆగిపోదు కదా. నేను ఆగనివ్వను. నీ బర్త్డే రోజు నీకిచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటా. ఇప్పుడు పాలు తాగి టాబ్లెట్ వేసుకుని రిలాక్స్ అవ్వు. ఓకే, నేను ఇప్పుడే వస్తా. ఏంట్రా ఇది? ఆ కరీం గుర్తుపట్టనందుకు సంతోషించాలా, వీడు విడిచిపెట్టనంటున్నందుకు బాధపడాలా? ఏం అర్థం కావటం లేదు. కరీం గుర్తుపట్టలేదంటే ప్రస్తుతానికి నిజం బయటికి రాదు. అంతవరకైతే గ్యారంటీ. ఇక ఫ్యూచర్ అంటావా, అది నువ్వు నేను చెప్పలేం. అయినా మనం కూడా ఈ రహస్యాన్ని పర్మనెంట్గా దాచిపెడదాం అనుకోవడం లేదు కదమ్మా. ఈ నిజం అఖిల పెళ్ళయ్యే వరకు బయట పడకుండా ఉంటే చాలు.